అటు మహారాష్ట్ర ఇటు జార్ఖండ్ రెండు రాష్ట్రాల్లో రికార్డులు బ్రేక్ అయ్యాయి. మహారాష్ట్రలో మహాయుతి జయకేతనం ఎగిరేస్తే జార్ఖండ్లో 24 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టారు హేమంత్ సోరెన్. దేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూసిన ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. మహారాష్ట్రలో 288 స్థానాలకు బీజేపీ కూటమి రికార్డు స్థాయిలో 234 స్థానాలు గెలుచుకుంది. జార్ఖండ్లో 81 స్థానాలకు కాంగ్రెస్ కూటమి 56 సీట్లను గెలుచుకుంది. ప్రస్తుత సీఎం హేమంత్ సోరెన్ రికార్డును బద్దలు కొట్టారు. మహారాష్ట్రలో ఎన్డీఏ దంచికొట్టింది. ఎన్నడూ చూడని ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. In the hills, up the street, down the valley, by the sea, palaces and high streets, countrysides and SCZs. We've been here, we've been there, Veka's been just everywhere. ఓవైపు శివసేన, మరోవైపు ఎన్సీపీ చీలిక తరువాత పరిణామాలు వేగంగా మారాయి. బీజేపీ 88% పైగా స్ట్రైక్ రేట్ను సాధించింది. శివసేన షిండే వర్గం 65%, ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం 63% పైగా స్ట్రైక్ రేట్ను సాధించాయి. బీజేపీ 132, శివసేన 57, ఎన్సీపీ 41 సీట్లు సాధించాయి. మహాయుతి కూటమి 234 స్థానాల్లో విజయ దుందుభి మోగించింది. ఇక జార్ఖండ్లో సెంటిమెంట్తో పాటు 24 ఏళ్ల రికార్డు బ్రేక్ అయింది. వరుసగా రెండోసారి ఏ పార్టీ అక్కడ గెలవదన్న సెంటిమెంట్ను ఓటర్లు పక్కన పెట్టారు. జేఎంఎం 34, బీజేపీ 21, కాంగ్రెస్ 16 స్థానాల్లో విజయం సాధించాయి. జార్ఖండ్లో హేమంత్ సోరెన్ మరోసారి సీఎం కానున్నారు. ఇక కేరళ వైనాడు లోక్సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ భారీ మెజారిటీతో విజయం సాధించారు. తొలి అడుగులోనే ప్రియాంకను నిలువరించేందుకు అధికార సిపిఎంతో పాటు బీజేపీ ఎన్నో వ్యూహాలు వేశాయి. కానీ ఈ పార్టీలు కనీసం కనుచూపు మేరలో కూడా లేకుండా బంపర్ మెజారిటీతో విజయం సాధించారు ప్రియాంక గాంధీ. తన సమీప సిపిఎం అభ్యర్థి సత్యన్ మోకరీపై ఏకంగా 4 లక్షలకు పైగా మెజారిటీతో రికార్డు స్థాయిలో విక్టరీ నమోదు చేశారు.